అనగనగా ఒక ఊరిలో గోవిందుడనే ఒకడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెలు మందలను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుండగా, అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళ్ళిపోతుండేవి. తప్పిపోతే దొరకనివని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు. సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్ళించి వాడు గంటలు కట్టడంలో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడికి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. వీడెవడో వెర్రిబాగులాడిలా ఉన్నాడు, ఉత్తి గంటకి ఎంతో డబ్బిస్తానన్నాడు అని మనసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటకి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆవు ఎక్కడి నుంచో వచ్చిందో తెలియలేదు. ఆ ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగిలించాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.